ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఆయన సంకల్లో పుస్తకం పెట్టుకొని తిరుగుతున్నాడు, రాజ్యాంగ పుస్తకాన్ని. కానీ రాష్ట్రంలో వచ్చి ఏ నాయకుడికో ఆ నాయకుడు ఆ పుస్తకాన్ని వాళ్ళ ఇష్టానికి రాసుకుంటున్నారు. సో మరి ఆయన పుస్తకం పట్టుకొని తినటంలో వాల్యూ ఏముంది? ఆ గౌరవం పుస్తకానికి దక్కట్లేదు కదా. రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే ఆయన మీద కూడా గౌరవం పోద్ది కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మొన్న ఓటేసింది కేవలం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖాలు చూసి కాదు. ఓకే. వాళ్ళు ఇచ్చిన హామీలు, తర్వాత సోనియా గాంధీ గారికి మీద ఉన్న అపారమైన గౌరవం. సోనియా గాంధీ గారి వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనేది మెజార్టీ ప్రజల్లో ఉంది. ఓకే. సోనియా గాంధీ గారు కనుక కీలక నిర్ణయం తీసుకోకపోతే, ఆ ధైర్యమైన స్టెప్ వేయకపోతే డెఫినెట్గా తెలంగాణ వచ్చేది కాదనేది చాలామంది జనాల్లో ఉంది. తెలంగాణలో ఆమె పట్ల అపారమైన గౌరవం ఉంది. ఆమె వచ్చి 10 సంవత్సరాల తర్వాత లేదు ఈ హామీలు ఇస్తున్నాము, 6 గ్యారెంటీలు ఇస్తున్నాము, నేను మాట ఇచ్చాను తెలంగాణ ఇచ్చాను కాబట్టి హామీలు ఇస్తామని చెప్పడంతో ప్రజలు ఆమె వైపు మొగ్గారు. ఆమె పట్ల ఉన్న ప్రేమ, గౌరవం, అభిమానంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు.